బాగుండాలని ఆ వారాహిదేవిని కోరుకుంటున్నాను. ఈ గుప్త నవరాత్రుల్లోని ఈరోజు 6వ రోజు ధూమ్ర వారాహి అని ఒక నామంతో కొలుచుకోవచ్చు. ఈ అమ్మవారిని మహేశ్వరి అనే రూపంలో కూడా కొలుస్తారు. ప్రత్యేకంగా ఈ అమ్మవారు నారదుడికి ఇంద్రాదేవికి జన్మించిన కుమార్తెలాగా మనకు పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఈ ధూమ్ర వారాహిని వర్ణన ఎలా ఉంటుందంటే పొట్టి జుట్టు, పొట్టి చీర, 4 చేతులు, ఒకే పాదంతో ఉంటారన్నమాట ఈ అమ్మవారు. గిరిజన స్త్రీలు ఉంటారు కదా, ఆ విధంగా ఉంటారన్నమాట ఈ అమ్మవారు. దుర్గా అవతారంలో కూడా ఇవి ఒక అమ్మవారు. ఈ అమ్మవారు అవతారం విశ్వానికే రాణి, ఈ ప్రపంచానికే రానట. ఈమె ప్రధానంగా ఎక్కడ నివసిస్తుందంటే మహేంద్రగిరిలో నివసిస్తుంది. మహేంద్రగిరిలో ఎవరున్నారు? ఈ పరశురాముడు ఉన్నాడు. ఈ అమ్మవారు పంటల నుంచి మనకు వచ్చిన వ్యాధుల నుంచి రక్షిస్తుందట. ఈ అమ్మవారు జ్ఞానదేవత, ధర్మదేవత కాబట్టి ఈ అమ్మవారిని పూజ చేయటం ద్వారా మనకు ఏ వృత్తిలో ఉంటామో దానిలో మెలకువలు తెలియదు. ఈ అమ్మవారి పూజ చేయటం వలన వ్యాపారంలో మెలకువలు తెలుస్తాయి, వృత్తిలో మెలకువలు తెలుస్తాయి. చదువుకున్న పిల్లలకి చక్కటి బుద్ధి వికసిస్తుంది, ధర్మ మార్గం వైపు వెళ్తూ ఉంటారు. పాపం పనులు కూడా చేయకపోవడానికి నచ్చకపోవచ్చు ఈ అమ్మవారిని ఆరాధించడం వలన. అంతటి ధర్మదేవత అంట ఈ అమ్మవారు. ఈ అమ్మవారికి నైవేద్యం కేసరి, పులిహోర నైవేద్యం పెట్టి రోజు ఎలా పెడతాం? పనసపండు, విప్ప పువ్వులు, నువ్వుల ఉండలు, దానిమ్మ గింజలు, కందగడ్డ, తేనె ఇవన్నీ పెడతాం కదా. అలా విధంగా పూజ చేసుకొని పూర్తి చేయాలి.